బట్ అదే ఆవిడ ఆఫీస్ నుంచి వచ్చి మళ్ళీ నీకు వండి పెట్టి, నీ పిల్లలకు వండి పెట్టి, మళ్ళీ ఇల్లు ఎక్కడ అశుభ్రంగా ఉందో ఇంటిని శుభ్రం చేసుకొని, మళ్ళీ ఆఫీస్కి సంబంధించినటువంటి వర్క్ చేసుకుని, లేదా బయట ఏదైనా నాలాగా సోషల్ వర్క్ చేసేటటువంటి వాళ్ళు, లేకపోతే ఇంకొకళ్ళు అయితే దానికి సంబంధించినటువంటి వర్క్ చేసుకుంటూ, ఇన్నిటిని సమర్థించుకుంటూ, ఆ తర్వాత ఇంతసేపు ఎక్కడికి పోయినావు, ఎవరితో తిరిగి వచ్చినావు, ఎవడున్నాడు అక్కడ, ఏమున్నాడు అక్కడ అని కుళ్ళపరిచేటటువంటి మొగుళ్ళను కూడా తట్టుకుని, అవమానాలను తట్టుకుని అవార్డు అందుకోగలుగుతుంది. చూసారా? అది శక్తి అండి, ఆది శక్తి. కేవలము ఇద్దరు ముఖ్యం. నేను చెప్పాను, ఫస్ట్లోనే చెప్పాను, బొమ్మ బొరుసు నాణానికి రెండు వైపులా ఉంటేనే అది చెల్లుతుంది. ఇక్కడ ఆడది మాత్రమే గొప్పది కాదు, మగవాడు అంతకన్నా గొప్పవాడు ఎప్పటికీ కాదు. మగాడి సపోర్ట్ లేకపోయినా ఆడది ఎదుగుతుంది సార్. ఆడదాని సహకారం లేకుండా మగాడిని ముందుకెళ్ళమనండి, నేను చూస్తాను. ఏదో ఒక రోజు వాడు అనుకుంటాడు, అబ్బా నాకంటూ ఒక భార్య ఉంటే బాగుండేది కదా, సాయంత్రం వచ్చేసరికి ఉడకేయడానికి ఒకళ్ళు ఉండేవాళ్ళు కదా, జ్వరం వస్తే టాబ్లెట్ ఇవ్వడానికి ఉంటారు కదా. కనీసం కన్సర్న్ అనేది స్త్రీలో ఉన్నటువంటి ఆ యొక్క సహజమైనటువంటి గుణము, ఆ యొక్క అర్హత.